తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యే గారు ఎక్కడో ఒక వసతి గృహాన్ని సందర్శించారు అని అక్కడికి వెళ్తే అపరిశుభ్ర వాతావరణం, ఈగలు వాలి, చెడిపోయిన తిండి ఇదంతా కనిపించింది అని చెప్పి కొన్ని ఫోటోలతో సహా కొన్ని పత్రికలు వార్తలు రాస్తూ ఉంటే అది చూసి నాకు ఫస్ట్ ఈ వార్తలు రాసిన వాళ్ళ మీద కోపం వస్తూ ఉంది. ఎందుకు ఇలాంటి వార్తలన్నీ రాసి పద్మశ్రీలకు, మహాపండితులకు బీపీలు తెప్పిస్తారు? వాళ్ళకు బీపీలు వస్తే ఏమవుతుందో తెలుసు కదా. అరే ఇప్పటికే తిండికి లేని వాళ్ళు, దరిద్రులు బడికి వెళ్ళి తిండికే పోతున్నారు, కోడిగుడ్లకే పోతూ ఉన్నారు. కోడిగుడ్డు తిందామని, తిండి తిందామని చెప్పి పోతూ ఉన్నారు. వాళ్ళు అట్లా పోయినప్పుడు వాళ్ళు కోడిగుడ్డు తిని, కడుపు నిండా తిండి తిని, వాళ్ళకు పౌష్టికాహారం వచ్చి బ్రెయిన్ పనిచేసి మంచిగా అదంతా జరిగితే వాళ్ళు ఏం చదువుకుంటారు? ఏ ఫర్ అమెరికా, బి ఫర్ బాంబే ఇట్లాంటి కళలు ఏమైనా కంటారు, అట్లాంటివి ఏమైనా చేసుకుంటారు, చదువుకుంటారేమో ఆ విధంగా ఆలోచనలతో. అని అట్లా కాదు కదా ఉండాలి. వాళ్ళు తిండికి అలమటించుకుంటే ఏ ఫర్ అప్పడం, బి ఫర్ బువ్వ అని చదువుకోవాలి. వాళ్ళ బతుకంతా ఏ ఫర్ అప్పడం, బి ఫర్ బువ్వ దగ్గరే ఉండాలి. అట్లా ఉండాలంటే వాళ్ళకు తిండెందుకు పెట్టాలి? కొడుకుడు ఎందుకు ఇవ్వాలి? అరే ఎంత ఎంత డబ్బులు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అపరిశుభ్ర వాతావరణం అంట, బువ్వ అంతా ఈగలు వాళ్తున్నాయంట, బువ్వ అంతా పాచిపోయిందట. ఇటువంటివన్నీ చూస్తే ఆయనకు ఎంత కోపం వస్తుంది? పండితులకు, పద్మశ్రీలకు చాలా కోపం రాదు? కోపం వచ్చి ఎంత తిండి వేస్ట్ చేస్తారా? మేము ప్రభుత్వ సొమ్ము ఊరికేనా? ఎక్కడైనా కనుక ప్రభుత్వ సొమ్ము ఎక్కడ వేస్ట్ చేయాలి? ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళని ఎవరైనా సలహాదారులుగా నియమించుకొని క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి మంచిగా జీతాలు ఇచ్చన్నా వేస్ట్ చేయాలి. కాదు కూడదు అని అంటే పెద్ద పెద్ద స్కాములు చేసేనా వేస్ట్ చేయాలి. లేదు అంటే ఒక ఎస్ఎఫ్టీ కట్టడానికి 10,000, 12,000, 15,000 కాంట్రాక్టర్లకు ఇచ్చేనా వేస్ట్ చేయాలి. లేదు అంటే ఇంకేమైనా కనుక పెద్ద పెద్ద స్కాములు, అవసరమైతే బ్యాంకులు లూటీ చేయాలి, బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని మోసం చేయాలి. ఇట్లా ఏమైనా కనుక ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టాలి. కానీ అన్నం పెట్టి వేస్ట్ చేస్తాం, కోడిగుడ్లు పెట్టి వేస్ట్ చేస్తాం. ఇవన్నీ మళ్ళీ ఎమ్మెల్యేల పరిశీలనట, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటువంటి ఫుడ్ దొరికిందని మళ్ళీ ఫోటోలు. వీళ్ళ కనీసం బుద్ధి అయినా ఉందా? కొంచెమైనా రాసే వాళ్ళకు. కొడుగులు లేకుండా, అన్నం లేకుండా ఇంటి దగ్గర పడి ఉండాలి. నేను తిండికి లేని బతుకులు ఎందుకు? ఇంటి దగ్గర పడిండండి. ప్రయాణంగా పండితుల ఇళ్ళల్లో, పద్మశ్రీలలో డబ్బులు ఉన్న పని చేసుకొని బతకండి. వాళ్ళు మీ రాత్రి మిగిలితే పొద్దున పెడతారు కదా, ఆ తిని బతకచ్చు కదా. వీళ్ళకి మళ్ళీ కోడిగుడ్లు కావాలంట. కోడిగుడ్లు, మధ్యాహ్నం అన్నం ఫ్రెష్గా కావాలంట. ఏది పెడితే అది తిని మూలన ముఖ్య ఉండాలి కదా, ఒక దగ్గర నక్కి ఉండాలి. క్వాలిటీ తిండి కావాలంట, క్వాలిటీ కోడిగుడ్లు కావాలంట. ఉద్దరక పెడితే తింటారా? ఉద్దరక పెడితే ఎవరు తినాలి? పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద దొంగలు, దోపిడీదారులు, అటువంటి వాళ్ళు కదా ఇలాంటి 100,000 కోట్ల సొమ్ము తినాలి. అరే వెళ్ళి కోడిగుడ్లు అవి మళ్ళీ పాచిపోయినాయి. దయచేసి ఇట్లాంటి వార్తలు రాసి పెద్ద పెద్ద ఇట్లా పండితులకు బీపీలు తెప్పించకండి. ఈ వార్తలు రాసేవాళ్ళు కూడా వాడు ఆకలితో అలమటించిపోవాలి. వానికి పౌష్టికాహారం ఉండదు, ఆకలితో అలమటించాలి. చదువు మీద దృష్టి పెట్టకూడదు. వాడు ఏమన్నా ఏది చదివితే నేను చెప్పాను కదా, ఏ ఫర్ అప్పడం, బి ఫర్ బువ్వ అని చెప్పి చదువుకుంటూ పోవాలి. వాడు అంతకు మించి ఆలోచనలు ఉండొద్దు. అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఏందండి బాబు ఇదంతా? అన్నం బాసిపోయింది, ఇది బాసిపోయింది. ఎందుకు పండితులను అవమానిస్తారు మీరు? ఎందుకు వాళ్ళకు బీపీ తెప్పిస్తారు?